హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అజయ్. సో ప్రెజెంట్ అయితే మనం అలిపిలోనే ఎస్డబ్ల్యూటీడీ దగ్గర అయితే ఉన్నామండి. సో ప్రీవియస్ వీడియోలో అయితే ఈ ఆఫీస్ దగ్గరికి ఎలా రావాలి, సో ఈ బోటింగ్ ఇవి ఎక్కడ బుక్ చేసుకోవాలని ప్రతి ఒక్కటైతే ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ చూడనట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేసి ఇది చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియోలో అయితే మనం కైనకారి అనే రోడ్ అనే ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నామండి. సో ఈ లొకేషన్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, సో ఈ లొకేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఆల్మోస్ట్ 30+ విలేజెస్ అయితే కవర్ అవుతాయి అనమాట. సో మనకి నచ్చిన దగ్గర దిగేసి మంచి లొకేషన్ చూసుకొని రిటర్న్ అయితే అయిపోవచ్చు. ఈ లొకేషన్స్ అన్ని విట్నెస్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా? జస్ట్ 27 రూపీస్ అండి. అవును, మీరు వింటుంది నిజమే. జస్ట్ 27 రూపీస్లో మనం ఆల్మోస్ట్ 30+ విలేజెస్ అయితే కవర్ చేస్తామన్నమాట. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం క్రూజ్ రైడ్ చేయడం జరిగిందండి. అదేంటంటే మనకి 500 రూపీస్ అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ 1 డే ఫుల్ డే టూర్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా చూడనట్లయితే అది కూడా చూసేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా హిట్ అయిందనమాట అది మన ఛానల్లో. అండ్ అంతేకాకుండా మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి, ఈవినింగ్ సన్సెట్ చూడడానికి, అవే కాకుండా కాయాకింగ్ చేసేసి సో 4 వీడియోస్ అయితే అల్పి రిలేటెడ్ మన ఛానల్లోనే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని చూసినట్లయితే మీకు అల్పిలో లో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే పైన అయితే ఐకాన్ ఇస్తానండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే అన్నీ వాచ్ అవుట్ చేయొచ్చు. సో ప్రజెంట్ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తున్నాయి కదా ప్రైవేట్ బోట్స్ అండి. ఈ ప్రైవేట్ బోట్స్ అయితే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి 1500 నుంచి 2500 రూపీస్ వరకు అయితే కాస్ట్ అయితే అవుతుంది. అండ్ క్రూజ్ షిప్స్కి అండ్ హౌస్ బోట్కి వీటికి ఎంత అవుతుంది అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ వీడియోలో అయితే ఎప్పుడు చూడని హౌస్ బోట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడైతే వీళ్ళు అప్కమింగ్ జనవరిలో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్స్ అప్పుడు బోట్ రేస్ కాంపిటీషన్ అయితే జరుగుతాయండి ఇక్కడ. సో ఆ కాంపిటీషన్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో అవి కూడా మనం అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవుద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనకి స్టోర్స్ అనేవి రోడ్స్ మీద ఉంటాయి కదా. సో వీళ్ళకి చూడండి ఇలా ఉండడం అయితే జరుగుతుంది. సో జస్ట్ అలాంటి లొకేషన్లో కూర్చొని ఫిషింగ్ చేసుకుంటా మనకి నచ్చింది ఏదో ఒక పని చేసుకుంటా బ్రతికేయడం చాలా అంటే చాలా సింపుల్గా హ్యాపీగా ఉంటుందండి. బట్ వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, ఉండవు అనట్లేదు. బట్ ఉన్న వాటిల్లో పక్కన పెట్టేసి సో పీస్ఫుల్ లైఫ్ అనేది కొంచెమైనా మనతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. సో అలాంటి లైఫ్ అనేది అందరికీ కావాలనే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియోలో మంచి లొకేషన్స్తో సినిమాటిక్ షాట్స్తో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండిపోతుంది. సో ఇన్ కేస్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని లైక్ చేసేసి వీడియో మొత్తం చూసేయండి. సో ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్లు క్రూజ్ బోట్, హౌస్ బోట్ ఇలా ఈ బోట్స్ అన్నీ ఏంటంటే మనకి 20 to 40 కిలోమీటర్స్ రేంజ్ స్పీడ్లోనే వెళ్ళడం అయితే జరుగుతుందండి. బట్ ఇదేంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ బోట్ కాబట్టి అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇదైతే 60+ స్పీడ్ అయితే కవర్ చేస్తుంది వాటర్ మీద. సో చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ప్రీవియస్ 2 డేస్తో కంపేర్ చేసినట్లయితే. అండ్ హౌస్ బోట్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది ఒక హబ్ లాగా అనమాట హౌస్ బోట్స్కి. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కనిపించడం జరుగుతుంది. సో ఇది ఒక పార్కింగ్ ఏరియా లాగా మనం రోడ్స్ మీద బైక్స్ ఎలా పార్క్ చేస్తామో అలా హౌస్ బోట్స్ అయితే ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ పున్నమాడే లేక్ అండి. సో ఈ లేక్ కేరళ అల్పిలో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో అయితే మనం భారతదేశంలోనే అతి పెద్ద లేక్ మీద అయితే బోట్ రైడ్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ చూడనట్లయితే ఒకసారి వెళ్ళేసి చూసేయండి. అండ్ ఈ పున్నమాడే లేక్ దేనికి ఫేమస్ అంటే, సో ఇక్కడ రేసెస్ జరుగుతాయి కదా, ఆ రేసెస్ అన్ని ఈ లేక్ మీదే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కొన్ని అయితే వేమనాడ్ లేక్ అండ్ మోస్ట్ ఆఫ్ ది రేసెస్ అయితే ఈ లేక్ మీదే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లేక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1500 విలేజ్ వరకు అయితే వెళ్ళడానికి అయితే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు అనమాట, అంత బాగుంటుంది లొకేషను. సో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీళ్ళైతే మనం బైక్స్, కార్స్ ఎలా యూజ్ చేస్తామో డైలీ లైఫ్లో వీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి బోట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా మనం అప్కమింగ్ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా బోట్ స్పీడ్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేసిన వాటిలో చాలా స్లోగా అయితే ఉంటుందండి డే అంతా. బట్ ఇది చూసారా చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ మనం వెళ్తున్న లొకేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద సన్సెట్ అండి. సన్సెట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందంట.
అండ్ ఈ అలిపి సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే 80+ ఐలాండ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో మనం కొన్నిటిని అయితే టూరిజంకి అయితే ఓపెన్ చేయడం జరిగింది, కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో అప్కమింగ్ డేస్లో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్ చేయాలి అని కోరుకుందాము. ఎందుకంటే టూరిజంకి వచ్చినట్లయితే కొన్ని హిడెన్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి వాటి ద్వారా కూడా కొంతమందికి అయితే జీవన విధానం అయితే జరుగుతుంది. సో అందుకోసమైనా సరే ఇంకా టూరిజం అనేది పెరగాలనే కోరుకుందాము. సో చూస్తున్నారు కదా, జస్ట్ సింపుల్గా ఉందండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా విలేజ్. చిన్న చిన్న ఇల్లులు, అంత కొబ్బరి చెట్లు, చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది రైడ్ కూడా. సో ఈ రైడ్ అయితే అస్సలు మిస్ అవద్దండి. సో SWTD వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకి బోట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో ఏమన్నా ఉన్నట్లయితే సన్సెట్కి ఏది ఫేమస్ అని చెప్పేసి చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. జస్ట్ 20 to 30 రూపీస్లోనే ఒక బెస్ట్ లొకేషన్ని చూసామనే అనుభూతి అయితే మీకు డెఫినెట్గా కలుగుతుంది. సో ఇన్ కేస్ ఆ లొకేషన్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. సో నేను కామెంట్ సెక్షన్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైవేస్ మీద 4-వే అయితే ఎలా ఉంటుందో, సో ఇక్కడ కూడా వాటర్లో 4-వే అండి. మనమైతే మిడిల్లో ఉన్నామన్నమాట. 4 సైడ్స్ నుంచి ఇక్కడ వాటర్ రోడ్స్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనేది. అండ్ ఇవి ఎలా స్టాప్ చేస్తారు, ఎక్కడెక్కడ స్టాప్ చేస్తారు అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. సో విలేజ్ అంటే మీకు మనం స్పెసిఫిక్గా విలేజ్ చూపించమండి, వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా 30+ స్టాప్స్ అయితే మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషను. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషను, ఆ బోట్ రావడం అంతా ఒక సినిమాటిక్ లాగా, ఒక గూగుల్లో పిక్స్ చూస్తాం కదా, అలా చూసినట్లయితే అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ అలిపేకి ఎంత బడ్జెట్ అవుతుంది, కంప్లీట్ కేరళ ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి లాస్ట్లో అయితే ఒక డెడికేటెడ్ వీడియో చేసేసి మీకు లొకేషన్స్ చూపిస్తా, ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్తా, ఎంత బడ్జెట్ అవుతుందని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి కంపల్సరీగా. సో చూస్తున్నారు కదా, ఇవి హౌస్ బోట్స్ అండి. వీటి ప్రైస్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ ఈ బోట్ సర్వీసెస్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ బోట్స్ అనేవి మనకి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 AM స్టార్ట్ అయిపోతాయి అండి. సో కాకపోతే ఏంటంటే అన్ని లొకేషన్స్కి అయితే ఉంటాయా ఉండవా అని చెప్పేసి మనం బిఫోర్ డోనే సర్చ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఎలాంటి హజిల్ లేకుండా ఈజీగా వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5 PM నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఈ బోట్ సర్వీసెస్ ఉంటాయి. డిపెండ్ ఆన్ ద లొకేషన్ అండి. సో ఒక్కో లొకేషన్కి డేలో 2 to 3 టైమ్స్ ఉండొచ్చు, 5 టైమ్స్ ఉండొచ్చు. ఇన్ కేసు 1 టైం కూడా ఉన్న లొకేషన్స్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఎలా దిగేసి వెళ్తున్నారా అని చెప్పేసి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. అంటే మనం కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పీస్ఫుల్గా అయితే ఉంది అనమాట. సో ఏ లైఫ్ అయినా ఎక్కువ డేస్ ఉంటే బోరే కొడుతుంది. బట్ ఏంటంటే ఇలా పీస్ఫుల్గా ఉండే లైఫ్ అనేది మనం చూస్ చేసుకున్నా కూడా మనకి రాదనమాట. సో అది బై డిఫాల్ట్గా మనకు వచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. బట్ కాదంటలేదు, కానీ మనం ఈ ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి లైఫ్ చూస్తాము, ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఇలాంటి లొకేషన్లో ఉండలేకపోయామే అనే బాధపడే కంటే సో ఒక 1 వీక్ ప్లాన్ చేసుకొని ఇలాంటి లొకేషన్స్కి వచ్చేసి సో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేసి మనకున్న ఆనందాలు అన్నీ తీర్చేసుకొని వెళ్ళినట్లయితే సో మనకు అది ఒక లైఫ్ టైం మెమొరీ లాగా అయితే ఉంటుందండి. సో బడ్జెట్ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన నీడే లేదనమాట. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనమైతే ఇది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో చెప్పాను కదా ఆల్రెడీ 27 రూపీస్లోనే ఈ బోట్ రైడ్ మొత్తం ఇలాంటి విజువల్స్ అయితే మనం చూడడం అయితే జరుగుతుంది. ఎంతకంటే బెస్ట్ విజువల్స్ ఇంత లో బడ్జెట్లో ఎవరికి రావండి. నేనైతే బెట్ చెప్తున్నాను, ఎందుకంటే బెస్ట్ విజువల్స్ ఈ బడ్జెట్లో మీరు చూశారు అని చెప్పినట్లయితే మనం లైఫ్ టైం సెటిల్మెంట్ అయితే చేసేద్దాం చెప్పిన వాళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషన్ అనేది. వావ్, క్రేజీ కదా, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనేది. సో చూస్తున్నారు కదా అలా హౌస్ బోట్స్ వస్తుంటే ఆ వాటర్ వేవ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుందండి లొకేషన్ అనేది. ప్రీవియస్గా ఇలాంటి లొకేషన్స్ అన్నీ చాలామంది ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి నేను చూస్తున్నప్పుడు ఏమనిపించేది అంటే మనకి ఎప్పుడు ఇలాంటి టైం వస్తుందో, మనం ఎప్పుడు ఇలా వెళ్ళేసి డైరెక్ట్గా విట్నెస్ చేస్తామో అని అనుకునేవాడిని. సో నా టైం అయితే వచ్చిందండి. ట్రస్ట్ మీ టైం కూడా వస్తుంది డెఫినెట్గా. మీరు ఇవన్నీ చూడాలి అని గట్టిగా ప్రతిరోజు మేనిఫెస్ట్ చేసినట్లయితే సో అది డెఫినెట్గా అయితే మీ లైఫ్లో హ్యాపెనింగ్ థింగ్ అయితే అవుతుందన్నమాట. సో నేను అన్ప్లాన్డ్గా వచ్చేసాను, డెఫినెట్గా చెప్తున్నాను. అలిపిలో అసలు ఇలాంటి ఇంత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని తెలియదు అనమాట. సో ప్రీవియస్గా ఎవరు కూడా చూపించలేదు. ఒక 1 or 2 days ఉంటారు, ఆ హౌస్ బోట్ జర్నీ చూపిస్తారు,
చూపిస్తారు లేదా క్రూజ్ జర్నీ చూపిస్తారు. బట్ ఇలా విలేజ్ బోట్స్లో వెళ్ళేసి చూపించిన వీడియోస్ అయితే చాలా అంటే చాలా రేర్ అండి. ఇది నాకైతే నా రూమ్మేట్ ఒక సార్ అయితే జాయిన్ అయ్యారు నాతో పాటు. ఆ సార్ వల్ల అయితే నాకైతే ఈ లొకేషన్స్ అన్నీ తెలియడం అయితే జరిగిందనమాట. నేను ఒక్కడిని వచ్చినట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను కదా, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి స్కిప్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అన్నీ మిస్ అయ్యేవాడిని. ఇన్ కేసు వెళ్ళినట్లయితే నేను కూడా హౌస్ బోట్ రైడ్కి క్రూజ్ రైడ్కి వెళ్ళేవాడిని. అందరిలాగా ఆ లొకేషన్సే చూపించడం అయితే జరిగేది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో విలేజెస్ అండి. సో ఒక్కొక్క 1 మినిట్కి 2 మినిట్స్కి ఒక్కొక్క విలేజ్ క్రాస్ అవుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేము, వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మాత్రమే మీకైతే తెలుస్తుంది. బట్ నేనేదైతే చూస్తున్నానో మీకు అది చూపించడానికైతే నేనైతే నా 200% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నానండి. అండ్ అంతేకాకుండా ఈ బోట్ రైడ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి సాంగ్స్ అయితే పెడతారండి. ఇలాంటి లొకేషన్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే సాంగ్స్ అయితే పెడతారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది బోట్ రైడ్. ఎక్కడ బోర్ కొట్టదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి మనకి ఒక్కొక్క మూమెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉండిద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పటివరకే మనం అయితే ఆల్మోస్ట్ ఒక 1000+ హౌస్ బోట్స్ అయితే చూసేసి ఉంటాము. ఇంకా చాలా అంటే చాలా చూడబోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మనం చిన్న బోట్ అయితే చూపించాం కదా, సో ఈ బోట్సే అండి. ఇవైతే 1500 నుంచి 2500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవైతే కపుల్స్కి అయితే చాలా బాగుంటాయండి. అండ్ ఫ్యామిలీకి ట్రిప్కి వస్తారు కదా, సో వాళ్ళకి చాలా బాగుంటాయి. అండ్ ఇన్ కేసు హనీమూన్కి వచ్చినట్లయితే హౌస్ బోట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే లైఫ్ టైం మెమొరీ అయితే ఉంటుంది ఇన్ కేస్ కపుల్స్గా వచ్చినట్లయితే. సో ఒక ఫుల్ డే టూర్ అయితే ఉంటుంది. ఒక ఐలాండ్లో అయితే ఆపుతారనమాట నైట్ టైము. సో అక్కడ డిన్నర్ చేసేసి ఆ బోట్స్లోనే రెస్ట్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, హౌస్ బోట్స్ అనేవి క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలా ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఒక ప్రైవేట్ రూమ్ అయితే ఇచ్చేస్తారు. సో ఇద్దరు కపుల్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక రూమ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ 5000 నుంచి 6000 రూపీస్ వరకు అయితే పర్ డే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కపుల్స్కి. మన అదృష్టమో తెలియట్లేదు, డైలీ లొకేషన్స్ ఎలాగే ఉంటాయో తెలియట్లేదండి. సో చూస్తున్నారు కదా, అసలు ఆ బోట్ అనేది అలా జస్ట్ వెళ్తూ ఉంటే ఆ సినిమాటిక్ షాట్ లాగా మనం సినిమాల్లో చూస్తాం కదా, అనుకోగానే బోట్ రావడం అలా అయితే రావడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇంటికి 1 లేదా 2 బోట్లు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో మనకి వెహికల్స్ అయితే ఎలా ఉంటాయో వీళ్ళకి బోట్స్ అయితే అలా ఉంటాయి అనమాట. సో ఇదే వాళ్ళ జీవన విధానం కదండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. మన అదృష్టమో తెలియట్లేదు, లేకపోతే డైలీ ఇలాగే ఉంటుందో అయితే తెలియట్లేదండి. అసలు ప్యూర్ కేరళ అండి, విలేజ్ స్టైల్లో కేరళని ఎలా అయితే నేను చూడాలనుకొని వచ్చానో సో అలా అయితే చూడడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తుందండి నాకు. సో ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది అనమాట మైండ్లో. సో డైలీ ఇలాంటి రైడ్స్ అయితే చేయాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వగలుగుతున్నాను అండ్ నేను కూడా నా కళ్ళతో అయితే చూడగలుగుతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మనతో పాటు అలా జస్ట్ సినిమాలో చూపించినట్లు బోట్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే చర్చ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదండి. సో ఇదైతే ఒక చర్చ్ అనమాట, చాలా పెద్ద చర్చ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఒక స్పెషల్ చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అది చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. 90% అయితే చర్చ్ గురించి తెలుసు, బట్ ఆ లొకేషన్ గురించి కానీ ఎక్కడుందో కానీ ఎవరికీ తెలియదు అనమాట. సో ఏ చర్చ్కి వెళ్ళబోతున్నాము అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీకు గెస్ట్ చేయాలి అన్నట్లయితే అది ఒక ఫేమస్ మూవీలో ఆ చర్చ్ దగ్గర అయితే కొన్ని సీన్స్ అయితే తీయడం జరిగింది. సో ఐ థింక్ మీకు ఈ పాటికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మనం చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ చూస్తున్నారు కదా, రోడ్స్ మీద మనం బ్రిడ్జెస్ దాటడం అనేది కామన్ థింగ్ అనమాట. సో ఇలాంటి లొకేషన్లో మనం బోట్లో వెళ్తా మన పైనుంచి బ్రిడ్జ్ వెళ్తుంటే ఆ క్రాసింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ది బెస్ట్ బ్రిడ్జెస్ అయితే క్రాస్ చేసాము ఇంకా ప్రీవియస్ వీడియోస్లో. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అని చెప్పేసి మీకైతే చెప్పడం జరుగుతుందండి. అండ్ చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసామన్నమాట. సో లాస్ట్ స్టాప్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో వన్స్ అక్కడికి వెళ్ళగానే ప్రెజెంట్ అయితే మనం లోయర్ డెక్లో అయితే కూర్చున్నామండి, విజువల్స్ బాగుంటాయి అని చెప్పేసి. సో రిటర్న్లో ఏంటంటే మనం అప్పర్ డెక్లో కూర్చొని సన్సెట్ అయితే చూడడానికి అయితే ట్రై చేద్దాము. చాలా అంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ బోట్ అయితే ఒక 15 minutes అయితే ఆగడం జరుగుతుంది అనమాట. సో ఆ దగ్గర లొకేషన్స్ అన్నీ చూశాను అనమాట, బట్ వీడియో రికార్డింగ్ అనేది మర్చిపోయాను. అంత బాగున్నాయండి లొకేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో చూస్తున్నారు కదా, ఫారినర్స్ కూడా అయితే రావడం అయితే జరిగింది. అప్పర్ డెక్ ఎక్కువ మనం చూజ్ చేసుకోరనమాట. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, ఒక 30 rupees అయితే ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోకల్స్ కాబట్టి వాళ్ళకి డే టు డే సేమ్ లొకేషన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే లోయర్ డెక్కే చూజ్ చేసుకుంటారు. మనం బట్ మీకు మంచి మంచి లొకేషన్స్ చూపించాలి అని చెప్పేసి అప్పర్ డెక్ అయితే తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది కదా. సో చూస్తున్నారు కదా లొకేషన్ అనేది. సో మనం కూడా ఆపోజిట్ సైడ్లో అయితే వెళ్ళేసి కూర్చొని లొకేషన్స్ అయితే చూపించేద్దాము. ఎందుకోసం అంటే మనకి సన్సెట్ అనేది ఇటు సైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, అలా ఒక బోట్ హైర్ చేసుకొని మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినట్లయితే అలా వెళ్ళొచ్చు అనమాట. సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీటితో కంపేర్ చేసుకున్నట్లయితే, బట్ అవి కూడా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే చెప్తాను. సో ఉన్న ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ మళ్ళీ రావాలి అనుకునే లొకేషన్స్ అయితే కాదు, పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనకి ఇలాంటివి 28 states ఉన్నాయండి. ఇవన్నీ ఎప్పుడు కవర్ చేయాలి ఏంటి, ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి ఎప్పుడు తిరగాలి. సో ఇవన్నీ ఆలోచించినట్లయితే మనకి చాలా అంటే చాలా డేస్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకోసమే వచ్చినప్పుడే ప్రతి ఒక్క లొకేషన్ని తరువుగా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సూర్యుడు అయితే ఒక రౌండ్ బాల్ అయితే కనిపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే. సో రిటర్న్ జర్నీ అయితే చూపించట్లేదు, ఆల్రెడీ చీకటి అయితే పడిపోయింది అండ్ ఆల్రెడీ మనం లొకేషన్స్ అన్ని చూసేసాము కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.